హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి నందమూరి బాలకృష్ణ గారు శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత ఈ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకైతే బాలకృష్ణ గారు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే దళిత సోదరుల విన్నపం మేరకు నందమూరి బాలకృష్ణ గారి చొరవతో ఇక్కడ అంబేద్కర్ భవన్ అయితే నిర్మించడం జరిగింది. 2 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ అంబేద్కర్ భవన్ అయితే బాలకృష్ణ గారు ఆయన నిర్మించడం జరిగింది. అసలు ఈ అంబేద్కర్ భవన్ దళితులకి ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం దళిత నాయకులైనటువంటి సతీష్ కుమార్ గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సతీష్ గారు నమస్తే అండి. నమస్తే సార్. సతీష్ గారు, దళిత సోదరుల విన్నపం మేరకు నందమూరి బాలకృష్ణ గారు ఈ అంబేద్కర్ భవనాన్ని నిర్మించారు. ఏంటి, ఎంత వ్యయం దీనికి అయింది? ఈ అంబేద్కర్ భవన్ వల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉంది? ఇప్పుడు సార్ దాదాపు 2019లో అంబేద్కర్ భవన్ నిర్మాణం జరిగింది సార్. దీనికి దాదాపు 2 కోట్ల రూపాయలు గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు మనకు వెచ్చించారు. ఇది మాకు చాలా ఉపయోగంగా ఉంది. ఎందుకంటే గతంలో తీసుకుంటే ఇట్లా కళ్యాణ మండపాలు ఎట్లా లేక దళితులు చాలా ఇబ్బంది పడే పరిస్థితులు అనమాట. మా విన్నపం మేరకు సార్ గారు దీన్ని మాకు ప్రొవైడ్ చేశారు. అది చాలా సంతోషం సార్. ఏంటి అసలు నందమూరి బాలకృష్ణ గారు ఈ నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉంటున్నారా లేదా? సార్ ఆయన ఎక్కడున్నా కూడా హిందూపూర్ గురించి ఆలోచన చేస్తారు. హిందూపూర్ భవిష్యత్తే ఆయన చూస్తారని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను సార్. ఎందుకంటే ఎమ్మెల్యే గారు రాకుండా ముందు గతంలో మనం 2019 నుంచి 24 వరకు మనం గవర్నమెంట్ గమనించినాం. గత ప్రభుత్వంలో హిందూపూర్ లో ఎటువంటి అభివృద్ధి కూడా నోచుకోలేదు. గతంలో 2014 నుంచి 19 వరకు గౌరవ శాసనసభ్యులు ఇప్పుడు హ్యాట్రిక్ 3వ ఆయన ఫస్ట్ టైం ఎన్నికైనప్పుడే దాదాపు 1300 కోట్ల రూపాయలు హిందూపురం నియోజకవర్గం తీసుకొచ్చి ఆయన ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అయితేనేమి, ఒక పశువుల ఆసుపత్రి అయితేనేమి, ఒక అంబేద్కర్ భవనం అయితేనేమి, అదే విధంగా ఎక్కడ చూసినా కూడా రోడ్లు అయితేనేమి, డ్రైన్లు అయితేనేమి, విగ్రహాల మార్పిడి అయితేనేమి, అన్ని రకాలుగా ఆయన అభివృద్ధి చేసి హిందూపురానికి ఆయన దేవుళ్ళ నిలిచారు సార్. ఎందుకంటే హిందూపురం ప్రజలు ఆయన దేవుళ్ళ కొలుస్తారు సార్. అంటే గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి ప్రత్యేకమైనటువంటి పైప్ లైన్ ఏర్పాటు చేసి ఇక్కడ 194 కోట్ల రూపాయలు వెచ్చించి ఆయన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ని కూడా ఏర్పాటు చేశారు. అలాగే మాతా శిశు సంరక్షణ కోసం ఒక వైద్యశాలను నిర్మించారు. దళిత సోదరుల విన్నపం మేరకు అంబేద్కర్ భవన్ నిర్మించారు. ఇలా 1 కాదు 2 కాదు 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకైతే ఆయన శ్రీకారం చుట్టారు. ఏంటి అసలు ఇది ఎలా ఉపయోగపడుతుంది మీకు? సార్ ఇదైతే పేదలు చాలా మంది దీంట్లో లిమిటెడ్ వ్యయం అనమాట, అమౌంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి దళితులు ఎక్కువ అమౌంట్ పెట్టుకొని పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్ పోలేరు కాబట్టి మాకు అన్ని విధాల ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ అయితేనేమి, ఒక మ్యారేజ్ అయితేనేమి, ఏ దానికైనా కూడా మనకి కన్వీనియంట్ గా ఉంటుంది. డబ్బు కూడా తక్కువ కాబట్టి అందరూ దీన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు సార్. అంటే దళితులకి ఏదైనా సమస్య ఉందని బాలకృష్ణ గారిని మీరు చేరుకున్నప్పుడు ఆయన మీ సమస్యలకి పరిష్కారం చూపిస్తున్నారా లేదా? తప్పకుండా చూపిస్తారు సార్. ఎందుకంటే ఆయన నోటీసులోకి వెళ్తే చూపిస్తారు. ఇక్కడ కొంచెం లోకల్ లీడర్ అనైక్యత వల్ల ఇక్కడ మా సమస్యలు కొన్ని సార్ దగ్గర పోవడం లేదు. అది కూడా మేము ఎందుకంటే ఆయన ముఖం చూసి పెద్ద ఆయన మాకు చాలా ఇంపార్టెంట్. ఆయన ఏదంటే మా సమస్య ఆయన దగ్గర తప్పకుండా పరిష్కారం చేస్తారు కాబట్టి ఆయన పైన నమ్మకంతో మేము అందరూ ఏకతాటిపై నడుస్తా ఉన్నాం సార్. అసలు హిందూపురం ప్రజలకి నందమూరి బాలకృష్ణ గారు అందుబాటులో ఉండరని, ఆయన ఏదైనా కార్యక్రమం ఉన్నప్పుడు ఇక్కడికి వస్తారు, మొహం చూపిస్తారు, ఒక రోజు ఉంటారు, వెళ్ళిపోతారు, అసలు ఇక్కడ ప్రజల సమస్యలను ఆయన పట్టించుకోరు అంటూ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల గారు ఆయన మీద విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఆరోపణలు వాస్తవం ఉందంటారా? అవాస్తవం సార్. ఎందుకంటే ఆమెకు బుర్ర లేదంతే. ఆమె ఎక్కడ హైదరాబాద్ లో హిందూపూర్ గురించి ఆమెకి ఏం తెలుస్తుంది? ఒక మాట చెప్తాను, ఆమె బుర్ర లేదు, మాట్లాడే వాళ్ళకి మతి లేదంతే. ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఉండబట్టే హిందూపూర్ ప్రజలు ఇంత సస్యశ్యామలంగా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ప్రతి విషయంలో చొరవ తీసుకొని ముందుకెళ్తారు సార్. ఇప్పుడు మీరు చెప్పినట్టు మాతా శిశు సంక్షేమ కేంద్రం అప్పుడు లేదు, డయాలసిస్ కేంద్రం లేదు. డయాలసిస్ తీసుకొచ్చిన వ్యక్తి ఆయన మహానుభావుడు. మనకి అన్ని విధాలు ఇప్పుడు నీళ్లు 194 కోట్లు పెట్టి నీళ్ళు ఎవరు తెచ్చారు సార్? ఈ రోజు మీరు కడుక్కుంటారు, మీరు నీళ్లు పోసుకుంటారంటే కారణం ఎవరు? గౌరవ శాసనసభ్యులు చేసిందే కదా. మీరేం చేశారు? ఈ రోజు 2019 నుంచి 24 వరకు అధికారం అనుభవించారా? రౌడీ రాజ్యం మేలినారు. మీరు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డికి రాజకీయం తెలియదు. హిందూపూర్ నియోజకవర్గం పైన ఫోకస్ పెట్టింటాడు. ఎవడో వస్తాడు, నాయకుడు మాట్లాడతాడు, పోతాడు. దాని నుంచి ఏం ఉపయోగం లేదు. గౌరవ శాసనసభ్యులు హిందూపురం పైన ఎక్కడున్నా కూడా ఆయన మైండ్ అంతా దృష్టి హిందూపురం మీద ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను సార్. ఏంటి, ఎన్ని రోజులకు ఒకసారి బాలకృష్ణ గారు ఇక్కడికి వస్తూ ఉంటారు, మీకు అందుబాటులో ఉంటారు? సార్ ప్రతి నెల వస్తారు సార్, ఆయనకి ఇబ్బంది లేదు. ఎందుకంటే సార్ గారు పరిస్థితులు బట్టి ఇప్పుడు ఆయన కూడా షెడ్యూల్ బిజీ ఉంటుంది. మాకు ఏ సమస్య ఉన్నా కూడా సార్ ఇట్లుందని ఆయన నోటీస్కి వెళ్ళగానే హిందూపురం వచ్చి అందుబాటులో ఉండి మా సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం సార్. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.